హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అదిరిపోయే భారీ ఉగాది కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవిత జీవితాంతం సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి గౌరవనీయులైన పెన్షనర్లకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన, అత్యంత కీలకమైనటువంటి, ఆశాజనకమైన మరియు విశ్లేషక సమాచారం అయితే మన ముందుకు రావడం జరిగింది. సో, ఈ సమాచారం కేవలం ఒక వార్త మాత్రమే కాదండి. వేల కుటుంబాల ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రాణాధారమైనటువంటి అంశం కాబట్టి దీనిని ప్రతి ఒక్కరు నిశ్చితంగా గమనించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ ఎంతో కాలంగా అంటే కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నటువంటి కొత్త వేతన సవరణ పీఆర్సీ ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన 2 కరువు భత్యాలు, డీఏ మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించే 30% మధ్యంతర వృత్తి మంజూరుకు సంబంధించిన తాజా రాజకీయ మరియు పరిపాలనాపరమైనటువంటి పరిణామాలను మనం ఇక్కడ చర్చించుకోబోతూ ఉన్నాము. మరి ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి గ్రౌండ్ లెవెల్ రిపోర్టు, ప్రభుత్వం ఏ ఆలోచనలో ఉంది అనే ప్రతి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుదీర్ఘ రాజకీయ మరియు పరిపాలన చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా చరిత్రలో ఒక చీకటి అధ్యాయంలా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన వివిధ రకాల ఆర్థిక బకాయిలు నేడు అక్షరాల 40,000 కోట్ల భారీ స్థాయికి చేరుకోవడం అత్యంత ఆందోళన కలిగించేటటువంటి విషయము. మరి ఇంతటి భారీ మొత్తంలో బకాయిలు పేరుకోవడం అంటే కేవలం గణాంకాల విషయంలోనే కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో మనం అద్దం పడుతుంది. గతంలో అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ప్రభుత్వ హయాంలోనూ ఉద్యోగుల సొమ్ము ఇన్ని వేల కోట్లు పెండింగ్‌లో ఉన్న దాఖలాలు లేవని, ఇది రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణను మరియు పాలనకు చిత్తశుద్ధిని తీవ్రంగా ప్రశ్నిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. మరి ఈ పెండింగ్ మొత్తాలు కేవలం బకాయిలు మాత్రమే కావు. అవి ఉద్యోగుల రక్తం చిందించి సంపాదించుకున్న కష్టార్జితం. వారి పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకో, గృహ అవసరాలకో దాచుకున్నటువంటి ప్రాణాధార నిధులు. మరి ఈ భారీ పెండింగ్ బకాయిల వల్ల లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోజువారీ అవసరాలకు కూడా ఇబ్బంది పడే స్థితికి చేరుకుంటున్నాయి. దీనివల్ల వాళ్ళు ప్రభుత్వం పట్ల నమ్మకం సన్నగిల్లి తీవ్ర అసంతృప్తి మరియు ఆగ్రహం గూడు కట్టుకున్నాయి. ఒక రాష్ట్రం ప్రగతి పదంలో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా వెళ్ళాలన్నా సరే, దానికి వెన్నెముకగా నిలిచేది ఉద్యోగులు మానసికంగా ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉండాలి. కానీ తమ సొంత జీతాలు, బకాయిల కోసమే రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన దుస్థితి ఏర్పడటం వారి మనోధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించిన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఈ 40,000 కోట్ల బకాయిల పరిష్కారానికి సంబంధించి ఒక స్పష్టమైన కాలపట్టిక, రోడ్ మ్యాప్ ప్రకటించకపోవడం గమనార్హం. అసెంబ్లీలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో సభ దద్దరిల్లుతున్నప్పటికీ ఉద్యోగుల ఆకలి కేకలు మరియు వారి ఆర్థిక సమస్యల ప్రస్తావన రాకపోవడం ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకైతే గురిచేస్తోంది. మరి రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల కోసం నిరంతరం వీధుల్లోకి వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెరగాలని, అందుకోసం గతంలో నిలిపివేసిన కరువు భత్యం, డీఏ బకాయిలను వెంటనే మంజూరు చేయవలసిందిగా వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వాస్తవానికి మనకు 2018 సంవత్సరం నుండే డీఏ బకాయిలు రావాల్సి ఉన్నాయి. సుమారు 10 డీఏలకు సంబంధించిన లెక్కలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. కొత్త వేతన సవరణ సంఘం అంటే 12వ పీఆర్సీ నివేదిక వచ్చే వరకు కనీసం 30% మధ్యంతర భృతిని ఐఆర్ ప్రకటించి ఆదుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.
పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో విసిగిపోయినటువంటి ఉద్యోగ సంఘాలు ఇక పోరాటమే శరణ్యమని భావించి సమరశంఖం పూరించాయి. ప్రభుత్వానికి ఈ మేరకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. రాబోయే తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ నాటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి కనీసం పెండింగ్ డీఏలను విడుదల చేయడంతో పాటు 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుతున్నారు. పీఆర్సీ కమిషన్‌ను అధికారికంగా ఏర్పాటు చేయాలని కోట్లాది మంది ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. పండుగ పూటైన తమ ఇళ్లలో ఆర్థిక వెలుగులు నిండుతాయని, అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుందనైతే వారు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన అద్భుతమైన హామీలు ఇప్పుడు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం మరియు జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రావటానికి మూల కారణమైన ఉద్యోగ పెన్షనర్లు తమ పూర్తి మద్దతు ఆహ్, తెలిపి ఒక ప్రధాన శక్తిగా అయితే నిలవడం జరిగింది. మనందరం చూసాము. అప్పుడు నాయకులు ఇచ్చిన హామీలు ఉద్యోగులకు దేశంలోనే అత్యుత్తమ పీఆర్సీ ఇస్తామని చెప్పి మధ్యంతర వృత్తి ఆదు మధ్యంతర వృత్తితో ఆదుకుంటామని, పెండింగ్ డీఏలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేస్తామని చెప్పిన మాటలు నేడు నీటి మాటలుగానే మిగిలిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఆ హామీలు ఆచరణకు నోచుకోలేదు. మొన్న గడిచిన సంక్రాంతికి ఏదైనా శుభవార్త వస్తుందని ఆశించిన ఉద్యోగులకు కేవలం నామమాత్రపు హామీలు తప్ప ఆశించిన ఫలితం అయితే దక్కలేదు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొన్ని నిధులు కొండంత ఆశకు గోరంత ఫలంలాగా అయితే ఉన్నాయి. వేల కోట్ల బకాయిలు ఉండగా కేవలం వందల కోట్ల విడుదల చేసి అంతా బాగుందని చెప్పడం అన్యాయమని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నాయి. ప్రభుత్వం తత్సారం చేస్తే పాఠశాలను మూసివేసి రోడ్లపైకొస్తామని ఎస్టీయూ వంటి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా దాదాపు 4,00,000 మంది పెన్షనర్ల పరిస్థితి వర్ణనాతీతంగా అయితే ఉంది. అత్యంత దయనీయంగా అయితే ఉంది. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉండవలసిన డీఆర్ బకాయిలు, పీఆర్సీ బకాయిలు మరియు సరెండర్ లీవ్ డబ్బులు రాకపోవడంతో వారు వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ నిధులు కూడా ప్రభుత్వం వద్దే నిలిచిపోయాయి. కమ్యుటేషన్ మరియు గ్రాట్యుటీ వంటి పదవీ విరమణ ప్రయోజనాలు అందక చాలామంది వృద్ధులు అప్పుల పాలవుతూ నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. మరి మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కూడా సరైన వైద్యం అందటం లేదు. సీపీఎస్ బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం మౌనం వహిస్తోందనే తెలుస్తుంది. ఈ బకాయిలన్నిటిని ఎప్పుడు చెల్లిస్తారో ఒక స్పష్టమైనటువంటి శ్వేతపత్రం విడుదల చేయాలని పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇకనైనా సాకులు చెప్పడం మాని తమను నమ్మి ఓటు వేసిన ఈ వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడే మార్గాలనైతే అన్వేషిస్తూ ఉన్నాయి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.